గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ కార్యక్రమంతో మరి మొన్న 1వ తారీఖుని వితంతు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మరి రాష్ట్ర ప్రభుత్వం తాగబెట్టింది. కానీ జనవరి ఏదైతే శాంక్షన్ వచ్చాయని చెప్పి మళ్ళీ 1వ తారీఖు చూసేకేమో కొన్ని ఫ్యాక్షన్ రాజకీయ దురుద్దేశంతో కట్ చేయడం అనేది చాలా విచారించదగ్గ విషయం. ఎందుకంటే ఫ్యాక్షన్ అనేది పాపం భర్త చనిపోతే భార్యకు వస్తుంది, దాని మీదే పాపం ఆవిడేమో ఆధారపడి ఆ నాలుగు జీవనం పోషించే పరిస్థితిలో ఈ విధంగా రాజకీయ కష్ట పెట్టుకొని ఫ్యాక్షన్ తొలగించడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. దత్తరాజర్లో ఒక 3, రైతన్నాలో ఒక 2, అలాగే పెన్షన్లో ఒక 5 ఈ విధంగా గతం చూపెట్టారు. శాంక్షన్ లేకుండా ఉంటే వేరే విషయం, శాంక్షన్ వచ్చాయి అని చెప్పి మళ్ళీ మన 1వ తారీఖు వచ్చాము శాంక్షన్ లేకపోవడం ఉంది అంటే రాజకీయ దుర్విధం చేసిందే కదా. స్వయంగా ఈ నియోజకవర్గ మంత్రి దీనికి సంబంధించిన మంత్రి కాబట్టి ఆయన తెలిసి ఇది జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం. వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన 50 సంవత్సరాలకి వృద్ధులకి ఇస్తామన్న పెన్షన్ కూడా కనీసం 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు కూడా చాలా మంది ఈరోజు పెన్షన్ లేక బాధపడి ఇబ్బంది పడే పరిస్థితులు ఈరోజు చాలా కనిపిస్తున్నాయి. దాన్ని ఎందుకు ఏం వాగ్దానం చేశారు వీళ్ళు సూపర్ 6కి 50 సంవత్సరాలకే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో పెన్షన్ ఇస్తామని చెప్పినప్పటికీ కనీసం 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే బాధ్యత ఈరోజు ప్రభుత్వం ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని ఆర్బీగా నిర్వీర్యం చేశారు, సచివాలయం నిర్వీర్యం చేశారు, అలాగే అర్థశాఖలను నిర్వీర్యం చేశారు. ఏదైతే ప్రజల ముందుకు పరిపాలన తీసుకొచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఈరోజు అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.